జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడింది. ప్రాంతీయ పార్టీలను బొందపెట్టాలని వన్ నేషన్ వన్ పోల్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి చెందాయన్నారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో చర్చ జరిపి పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు. దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడూ సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడానికా లేకపోతే దేశీయ ప్రయోజనాల గురించే ఇట్లా చేస్తున్నాం అనడానికి మరి ప్రాంతీయ పార్టీలకు కూడా ఏమైనా జమిలి ఎన్నికలు అనేటువంటి ఒక అంశం ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం, ఈ దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒక 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. క్యాబినెట్ మాత్రమే దీన్ని క్లియర్ చేసింది అన్నటువంటి ఒక వార్తల ధర్మిల ఒక ప్రధానమైనటువంటి ఒక సంశయం ఏంటంటే, ఇది పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చర్చించినారా? పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక బిల్లు రూపంలో పార్లమెంటుకు పట్టుకొచ్చిన తర్వాత ఈ బిల్లును పార్లమెంట్లో చర్చ చేసి తర్వాత అది క్యాబినెట్కు తీసుకెళ్ళినరా అనేటువంటిది ఇంకా కూడా లేదు. ఇప్పుడు క్యాబినెట్ క్లియర్ చేసింది కాబట్టి తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారా అనేటువంటిది ఇంకా కూడా. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూసిన దాన్ని ఒక విధంగా చూస్తూ ఉంటే మరి అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యం కాదు. మరి ఇలా క్యాబినెట్లో తీసుకున్నారు, మరి పార్లమెంట్ రావచ్చు, అయినా కూడా